దేవుని ప్రేమ, మనిషి ప్రేమ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం మనకు అర్థమైనప్పుడు దేవుని ప్రేమ కోసం ఎక్కువ మనం ప్రాకులాడతాం ప్రియులారా. ఎందుకని మాట అంటున్నానంటే, మనిషి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? మనుషులు మన దగ్గర ఒకటి ఆశించి దాన్ని చూసి ప్రేమించడం మొదలు పెడతారు. అంటే దానిలో స్వార్థం అనేది ఉంటుందండి. కానీ దేవుని ప్రేమ అలా లేదండి. దేవుని యొక్క లేఖనాలు మొత్తం మనం గమనిస్తున్నప్పుడు ఆయన మనుషుల పట్ల చూపించిన ప్రేమ అన్కండిషనల్ లవ్గా మనకు అర్థమవుతుంది. అంటే షరతులు లేని ప్రేమగా దేవుని ప్రేమను మనం చూస్తున్నామండి. సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, మనిషి ప్రేమలో కండిషన్, షరతు ఉంటుంది. ఒక టీచర్ స్టూడెంట్ని ప్రేమించాలన్నా, ఒక తండ్రి కుమారుడిని ప్రేమించాలన్నా, ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ దగ్గర పనిచేసే ఒక వర్కర్ని ప్రేమించాలన్నా, ఒక సంస్థ అందులో పనిచేస్తున్న కార్మికుడిని ప్రేమించాలన్నా, ప్రతి దానికి ఒక కండిషన్. నీవు ఎలా ఉంటే నిన్ను ప్రేమిస్తాం, నీవు ఎలా చేస్తే నిన్ను ప్రేమిస్తామని చెప్పి అంటారు. కానీ దేవుని ప్రేమ అలా లేదండి. నీవు ఎలా ఉన్నా సరే నిన్నుగా ఆయన ఇష్టపడుతున్నాడు. దానినే షరతులు లేని ప్రేమగా మనం చూస్తున్నాం. అదే అన్కండిషనల్ లవ్ అని చెప్పి బైబిల్ చెప్తుందండి.